ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘము ఐపీసీ వారికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ఈ ఉదయకాలము ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘము ఆదివారపు ఆరాధన కొరకై మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తుంది. అందరూ కూడా గమనించి ఈ యొక్క ప్రార్థన కొరకు ముందుకు రావాలని కోరుతున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సాటి క్రైస్తవ సహోదర సహోదరులకు విశ్వాసులకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయము ఈరోజు ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉండగా అందరూ కూడా మాతో ఏకీభవించి ప్రార్థనలో ముందుకు సాగాలని ప్రభుపేట కోరుతున్నాం. ప్రార్థన చేసుకుందాము. దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో ప్రార్థన కొరకు అందరూ కూడా ఆయత్తపడి మరియు ఏకీభవించవలసిందిగా కోరుతున్నాం. హల్లెలూయా. ప్రార్థన. సర్వశక్తుల దేవ స్తోత్రుడా కరుణ పరిశుద్ధ నీ ఘనమైన పరిశుద్ధ స్తోత్రమైన ఇటీ ఆదివారం రోజు సంఘము స్థాపించబడినటువంటి నీ పెంతెకోస్తు దినమున సంఘము పరిశుద్ధాత్మకుడి నాయన మీ తట్టు తిరిగి నాయన మీ యొక్క ఆశ్చర్యకారమును వివరించగలిగిన రీతిగా కృపకు స్తోత్రం నాయన. ఇటు దినమందు మమ్మల్ని సజీవ లెక్కలు ఎగిలిపించి మీరు ప్రవేశపెట్టినారు కనుక నీకు వందనాలు చేస్తాము. ఈ ఆరాధన అంతట్లో మీరు ఉండటండి మమ్మల్ని క్షమించి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ దయ చొప్పున భూమిని దృష్టించి ఈ విపత్తులు తీసివేయనాయన తండ్రి. మీ కృపాభావనను బట్టి ఈ నెల జూన్ నెల 8వ తారీఖు నుంచి ఆరాధనలు జరిగించుకుని వచ్చినటువంటి నాయన ఉత్తర్వు వెలువడి ఉండగా తండ్రి ఆలయాన్ని మీరు దర్శించండి. ఆలయంలో చేరడైనటువంటి మీ కుమారులను సంఘ పెద్దలను శ్రేణ సమాజాన్ని చిన్నబిడ్డలు మీరు దర్శించండి. దేవుని ప్రేమించే వారికి వేడుకలకి సమస్తము సమకూర్చబడి జరుగుతున్నామని మనం ఎరిగి ఉన్నామని చెప్పినాము నాయన. అలాగే మేము ఎరిగి ఉండి మీ సన్నిధిని తండ్రి నాయన నీకు కృతజ్ఞతాస్తుతిస్తూ నాయన ఆలయంలో ప్రవేశించినట్లుగా బిడ్డలకున్న పరిస్థితులన్నింటినీ కూడా మీరు మార్చమని అడుగుతున్నాము. దూరస్తులకు సమీపస్తులకు సమాధానం అని చెప్పుడని చెప్పినాము నాయన. ఈ ఉదయకాలం మీ యొక్క సమాధానకరమైన శుభవార్తను ఎదుర్కొనాయన. ఈ ఆరాధన మీరు నడుతండి. బిడ్డలు అర్పించేస్తున్న స్వీకరించాయన చేయలేని ప్రార్థన ఆలకించండి. సమస్త విషయాల్లో వేడుకలు చేయలేనా తండ్రి. ఈ కోవిడ్-19 విపత్తు వలన తండ్రి ఉద్యోగాలకు వ్యక్తిగతంగా ఆయన పనులకు బిడ్డలు వెళ్ళలేకుండా ఉండగా ఆర్థికపరమైన ఇబ్బందుల్లో సంఘములను బిడ్డలు ఉండగా మీరు జ్ఞాపకం చేసుకొని ఇరుకులను తీసివేసి సమృద్ధి కలుగు చేసి ప్రతి కుటుంబానికి మీ సహాయం చేసేయమని మీరు వేరేటువంటి మేలు చేత తృప్తిపరచుకొని ఈ ఉదయకాల ఆరాధనలో తండ్రి స్తుతులు స్వీకరించిన ప్రార్థన ఆలకించండి. నీ కృపను బట్టి మీ కృపకి ఏర్పాటు చొప్పున మాకు అవసరమైన వర్తమానాన్ని మీరు దయచేయతండి. కొంచెం మహిళతో ఆయన ఏసునామమున మనం అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. పాటలు పాడే దేవుని నామాన్ని కనపరుద్దామండి. అందరం కూడా దేవుని సన్నిధిలో ముందుకు రావాలని ప్రభుపేట కోరుతుందా. హల్లెలూయా. కీర్తన పాట పుస్తకంలోకి 211 నంబర్ పాట పాడుతున్నాం. 211 నంబర్ పాట పాడుతున్నాం. యేసుని నామముని వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయుండెదరు. యేసుని నామముని వారు Mama
171 నంబర్ పాట పాడుతున్నాం. 171 నంబర్ పాట. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవ్వరు లేదు నాకు ఇలాలో, ఎవ్వరు లేదు నాకు ఇలాలో, ఆరాధన నీవేనా, ఆరాధన నీవేనా, ఆరాధన నీవేనా, ఆరాధన
హల్లెలూయా. ఇహలోక బంధాలు మరచి మీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి మీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి
దేవుని ఘనాను స్తోత్రములు. ఇప్పటి వరకు పాట పాడి దేవుని నామాన్ని కనపరిచినటువంటి చిన్న బిడ్డలను బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని కృప మీకు తోడై గాక. ప్రార్థన చేసుకొని ఒక కార్యక్రమంలో సాగుదామండి. అందరూ కూడా ప్రార్థన కొరకు ఏకీవించాలని నేను కోరుతున్నాను. ఈ సమయం అందు ఇది ప్రత్యేకమైనటువంటి రోజు. ప్రార్థన చేయడానికి మన మధ్య పాస్టర్ దాస్ గారు ఉన్నారు. వారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం. హల్లెలూయా. మా భారతదేశాన్ని, మా రాష్ట్రాన్ని నాయన వ్యాధి మా ప్రభావ అయ్యా నేను అద్భుతం చేస్తూ మా తండ్రి ఇబ్బంది పాలు చేసి ఉండగా ఆయన మేము మీ బిడ్డలు నాయన ఒక దగ్గర కూర్చోడానికి అనుమతి లేదు మా తండ్రి. ఆయన అయితే మీరు ఇచ్చిన మాకు టెక్నాలజీ ప్రకారంగా ప్రభు ఏ విధంగా చేతులైనా ఈ సువార్త ప్రభావ నాయన ఉపదేశం నాయన ప్రతి విశ్వాస ఇంటికి చేరులాగా మా ప్రభావ మీరు ఇచ్చిన విశ్వాసం బట్టి మీకు ఉన్నాను. ఎదురైన ఈ ఆరాధన మీరు తీర్చండి. మరి మా ప్రభావ పాడుతున్న పాటల ద్వారా మీరు మహిమ పొందండి. ఆయన మీ దాసుడు మా తెలుస్తోంది. ఆయన ఆత్మకునే వాక్యం బోధించుండగా అయ్యా మా ప్రభావ ప్రతి హృదయంలో ప్రతి ఇంటిలో మా తండ్రి ఆయన మీ కార్యం జరిగించండి. ఆయన మీ కొరకు తోడించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి వారి యొక్క భారం మీరు తగ్గించండి. అయ్యా ప్రతి వారి యొక్క కోరిక మీరు నెరవేర్చండి. సమృద్ధపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఎక్కువ మీరు కట్టండి ప్రభు మీ సిలువ చాటంలో పరచండి. ఆయన ఈ ఆరాధన ఆనండి అంతవరకు మీరు అధ్యక్షత వహించి బలపరిచి భద్రపరిచి ముందుకు నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మంచిది. ప్రార్థించినటువంటి దావీదు గారి యొక్క జ్ఞాపకార్థమై ఈ దినము సంఘం ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంది. ఈరోజు చాలా ప్రత్యేకమైనదిగా ఉంది. చాలా ప్రత్యేకమైనటువంటిగా సంఘానికి ఉంది. ఈ సంగతిని సార్వత్రిక సంఘము ఎరిగినదిగా ఉంది. మనం ఆరాధనలోకి ముందుకు సాగుదాము. కలిగినటువంటి ఆ చిన్న ఇబ్బందులను బట్టి సహకరించాలని సంఘాన్ని కోరుతున్నాను. దేవుని కృప మీకు తోడైయుండును గాక. బైబిల్ స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాలము ఆరాధనలో మనం ముందుకు సాగడానికి పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక లేఖన భాగాన్ని నేను చదవాలని ఆశ కలిగి ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయాన్ని మనము ధ్యానం కొరకే తీసుకోవాలని ప్రభుపేట నేను కోరుతున్నాను. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం చదువుతున్నాను, ఆలకించండి. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడిండిరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతా ఎండినడు. మరియు అగ్నిజ్వాల వంటి నాలుగులు విభాగింపడినట్లుగా వారికి కనబడి వారిని ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండి వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అనే భాషలతో మాట్లాడసాగిరి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల దేవా, స్తోత్రుడా, ఘనుడా, పరిశుద్ధ, నీ ఘనమైన పరిశుద్ధ స్తోత్రము. సంఘమును బట్టి, సంఘ బిడ్డలను బట్టి, సంఘ బిడ్డలను బట్టి ఉన్నాను. సంఘము తిరిగి నాయన దేవతని ముందుకు సాగలిగినట్లుగా ప్రభుత్వం వారి ద్వారా జూన్ నెల 8వ తారీఖు నుంచి ప్రార్థనా స్థానంలో ప్రార్థన చేసుకుని వచ్చిన ఆజ్ఞ వెలువడటకు మీరు కృపను గ్రహించున్నారు. తండ్రి, ఇశ్రాయేలు బబులోను చెరకు వెళ్ళినప్పుడు 70 సంవత్సరాల చెరకాలం తీరిన కదప నా తండ్రి, మీరు నాయన
కోరేషు చక్రవర్తి ద్వారా సైరస్ ది గ్రేట్ తన యూదులు తమ స్వస్థలములకు స్వదేశములకు వెళ్ళవచ్చునన్న మాట సెలవీయబడితే కాక వారు తమ కొరకు ఆలయమును నిర్మించుకున్నట్టు కూడా మీరు సెలవిచ్చున్నారు. తండ్రి, గొప్ప కార్యములు చేసిన దేవా, నీకు సాటి అయిన వాడెవడని భక్తుడు కొనియాడినాడు తండ్రి. ఈ దినమున మా ఎడల మీరు గొప్ప కార్యములు చేయమని వేడుకొస్తున్నాం తండ్రి. నా దేవా, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి అర్పించిన స్తుతులు స్వీకరించినారు, చేయబడిన ప్రార్థన ఆలకించినారు. మా మనవి ఆలకించండి. ముందుకు కూడా ప్రతి కుటుంబంతో మీరు ఉండండి తండ్రి. నాయన, కోవిడ్-19లో పరిశీలన చేసినటువంటి గవర్నమెంట్ ఉద్యోగస్తుల కొరకు, ఎన్జిఓ సంస్థల కొరకు, నాయన వాలంటీర్స్ కొరకు, అలాగే ప్రభావ పోలీస్ డిపార్ట్మెంట్ వరకు, డాక్టర్స్ నర్సెస్ కొరకు స్తోత్రము, అలాగే సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థించిన వారి కొరకు స్తోత్రము. ఈ దిన సహాయం మాకు దయచేయండి. రాబోకాలం మేలు అనుగ్రహించి ఈ ఆరాధన దీవెనికరంగా ఉంటుంది ఆజ్ఞాపించి మహిమ ఘనత ప్రభావం పొందుకున్నామని యేసునామమున మనవులను అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క చదవబడినటువంటి లేఖన భాగము బట్టి ప్రాముఖ్యంగా మనకు కనబడుతున్నది ఏంటంటే, పెంతెకొస్తు పండుగ వచ్చినప్పుడు దేవుడు పండుగలను ఆయన తీసుకొని వచ్చేటటువంటి వాడు. పెంతెకొస్తు పండుగ యేసుక్రీస్తు ఆరోహణమైన తర్వాత వచ్చే యొక్క ఆ 10 దినాలకు వచ్చినటువంటి పండుగల గురించి, అలాగే యేసుక్రీస్తు సిలువ వేయబడిన రోజు నుంచి 50 దినముల తర్వాత వచ్చినటువంటి పండుగల గురించి అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో శిష్యుడైనటువంటి లూకా, వైద్యుడైనటువంటి లూకా తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి దినంగా ఇది ఉందని ప్రోపేట నేను మీకు తెలియజేస్తున్నాను. పెంతెకొస్తు అనే మాట ఈ దినము సార్వత్రిక సంఘానికి చాలా సంతోషకరమైన దినం. ఈరోజు యూదుల యొక్క పెంతెకొస్తు పండుగ, దీనిని హెబ్రీ భాషలో షువోత్ అని అంటారు. మనము ఉచ్చరిస్తున్నటువంటి పెంతెకొస్తు అనేటటువంటి మాట అది గ్రీకు భాషా పదము. ఈ పదములకు గల అర్థం ఏంటంటే 50 లేక 50వ అనేటటువంటి అర్థం ఉంది. ఈరోజు చాలా ప్రత్యేకమైనది. ప్రపంచానికి, యూదులకు మాత్రమే కాదు, ప్రపంచానికి, ప్రాముఖ్యంగా సంఘానికి ఇది చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంది. ఎలాగనగా ఈ పెంతెకొస్తు పండుగ దినానే సంఘము మేడగదిలో పరిశుద్ధాత్మ నింపుదల వలన ఆవిర్భవించినటువంటి రోజు. నవ్వి దేవునికి స్తోత్రిద్దాం, నవ్వి దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. పెంతెకొస్తు పండుగ దినమున సంఘము ఆవిర్భవించింది. దేవునికి స్తోత్రిద్దాం. అనగా ఈ రోజు, ఈ దినము, ఈ ఆదివారం ఈ యొక్క మనం చూసినట్లయితే ఈ ఆదివారం మనం జరుపుకుంటున్నటువంటి ఈ రోజు ఈ శివాన్ అనేటటువంటి యూదుల యొక్క నెలలో 6వ రోజు ఈ యొక్క పెంతెకొస్తు పండుగ అనేది వస్తుంది. యూదులకు కొన్ని మాసములు తక్కువ దినములు కానీ, కొన్ని మాసములు ఎక్కువ దినాలు కానీ ఉంటాయి. మనకి ఎలాగైతే లీప్ సంవత్సరం ఉందో, ఆ ఫిబ్రవరి నెలకి 4 ఏళ్ళకి ఒకసారి ఒక రోజు పెరిగి 29 దినాలు వస్తాయి కదా, అలాగే వారికి కూడా ఆ యొక్క దినములను వారి యొక్క క్యాలెండర్ ప్రకారం మార్చుకునే అడ్జస్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఈ యొక్క డేట్లో తేడా వస్తుంది. కానీ పెంతెకొస్తు పండుగ ఏ రోజు వచ్చినా కానీ అది ఆదివారమే వస్తుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పెంతెకొస్తు అనే మాట గ్రీక్ భాషా పదం మరియు పెంతెకొస్తు అనేటటువంటి మాటకు 50 అనేటటువంటి అర్థాన్ని కూడా మనం చూస్తున్నాం. ఈ పెంతెకొస్తు పండుగ దినాన సంఘం స్థాపించబడక ముందు చాలా సంభవాలు జరిగాయి. ఈ పెంతెకొస్తు ఎక్కడి నుంచి 50వదిగా లెక్కించబడుద్ది అంటే పస్కా పండుగ నుంచి లెక్కించబడుద్ది. దేవునికి స్తోత్రిద్దాం. పస్కా పండుగ నిస్సాన్ అనేటటువంటి ఇశ్రాయేలీయుల యొక్క ప్రారంభపు నెలలో అది ప్రారంభమయ్యేటటువంటి పండుగగా ఉంది. ఇశ్రాయేలుకు లేక యూదులకు 7 పండుగలు ఉన్నాయి. ఈ యొక్క పెంతెకొస్తు పండుగను వారముల పండుగ అని కూడా అన్నారు. ఇశ్రాయేలు పస్కా పండుగ దినాన వారు ఆ సంహార దూతను తప్పించుకొని ఐగుప్తు దేశం నుంచి వారు వెడలి వచ్చి, వారు దేవుని యొక్క నడిపింపును బట్టి, దేవుని యొక్క ఆ నిత్య ప్రణాళికను బట్టి వారు ఏం చేశారంటే సినాయి పర్వతం ఎదుకు చేరి ఉన్నారు.
పెంతెకొస్తు పండుగ సంఘము స్థాపించబడిన దినం మాత్రమే కాక, యూదులకు వారముల పండుగ మాత్రమే కాక, ఈ పెంతెకొస్తు పండుగ ఇంకొక ప్రత్యేకతను కలిగి ఉంది. అదేమనగా, ఇశ్రాయేలీయులకు సీనాయి పర్వతంపై వారు దేవుని విధులను నడుచుకున్నట్లుగా ధర్మశాస్త్రము అనుగ్రహింపబడినటువంటి రోజు పెంతెకొస్తు పండుగ. దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దామండి. పెంతెకొస్తు దినము సంఘ స్థాపన జరిగినటువంటి దినము. సంఘ స్థాపన ఎలా జరిగింది అంటే, మేడగదిలో శిష్యులు కూడి ఉన్నప్పుడు దేవుడు తన ఆత్మను వారిపై కమ్మరించడం ద్వారా వారి అన్ని భాషలు మాట్లాడి వారు దేవుని మహిమపరిచినప్పుడు దేవుడు సంఘమును స్థాపించి ఉన్నాడు. అలాగే ఈ పెంతెకొస్తు పండుగ దినాన దేవుడు మన కొరకై ఆయన ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రమును అనుగ్రహించి ఉన్నాడు. యేసుక్రీస్తు ధర్మశాస్త్రములకు నెరవేర్పుగా, ధర్మశాస్త్రం ఏదైతే ఆ అర్పణ మరి పాపము చేసిన వారి కొరకు కోరి ఉన్నదో, ఆ యొక్క పస్కా గొర్రె పిల్ల పశువుగా యేసుక్రీస్తు వధింపబడి ఉన్నాడు కనుక ధర్మశాస్త్రములకు మనపై ఆధిపత్యము లేదు. మనం కృపకు లోబడిన వారంగా, యేసుక్రీస్తు యొక్క కృపను పొందుకున్నటువంటి వారంగా మనం ఉన్నామని ప్రభువైన యేసుక్రీస్తు పేట నేను మీకు తెలియజేస్తున్నాను. అందరము దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దామండి. ఎలాగైతే స్వాతంత్ర దినము ఆగస్టు 15వ తారీఖున మనం జరుపుకున్నాము. దేశం స్వాతంత్రం పొందిన రోజు. దీనిని పస్కా పండుగతో స్వాతంత్ర దినాన్ని మనము అర్థమయ్యేలాగా చెప్పుకోవచ్చు. స్వాతంత్ర దినాన్ని ఎలాగైతే బ్రిటిష్ వారి యొక్క పరిపాలన నుంచి మనం విడుదల పొంది మనం ఎలాగైతే పరిపాలించుకుంటూ ఉన్నామో, ఈ పెంతెకొస్తు పండుగకు 50 దినాల ముందు పస్కా దినాన ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి వెడలి వచ్చి వారు సీనాయి పర్వతము చేరి ఈ యొక్క పెంతెకొస్తు పండుగ దినాన వారు ధర్మశాస్త్రాన్ని పొందుకున్నారు. ధర్మశాస్త్రం అనుగ్రహించబడినది కనుక ఆ దినానికి గుర్తుగా వీరేం చేస్తున్నారంటే ఈ యొక్క పెంతెకొస్తు పండుగను వారు జరిగించుకుంటున్నారు. పెంతెకొస్తు పండుగ అర్పణల పండుగ కూడా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రథమ ఫలములను అర్పించేటటువంటి రోజు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. దేవుడు ధర్మశాస్త్రాన్ని తన ప్రజలకు ఇవ్వడం మాత్రమే కాకుండా వారు పోషింపబడగలుగున్నట్లుగా దేవుడు ఏం చేస్తున్నాడంటే ధర్మశాస్త్రమును ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. నీ ఆజ్ఞల మార్గమున నేను నడుచుకున్నప్పుడు నాకు ఏ విధమైనటువంటి శ్రమ కూడా కలగదని 119వ కీర్తనలో భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆజ్ఞల మార్గంలో నడుచుకోవడం మాత్రమే కాక ఆజ్ఞల మార్గంలో పరిగెత్తడాన్ని గురించి కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. దేవుడు కేవలం ఆజ్ఞను మాత్రమే ఇవ్వలేదండి. దేవుడు ఆజ్ఞతో పాటు దేవుడు ధర్మశాస్త్రాన్ని, ఆజ్ఞలతో కూడిన ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దాని కొరకు పెంతెకొస్తు పండుగను జ్ఞాపకం చేసుకుంటున్నారని మనం ఇప్పుడు తెలుసుకున్నాం. అలాగే వారు ఈ యొక్క ధర్మశాస్త్రమును స్వీకరించి ఆ యొక్క కనాను దేశంలో ప్రవేశించిన తర్వాత వారు ఈ యొక్క ఆజ్ఞలు ఇవ్వబడినటువంటి పెంతెకొస్తు పండుగ దినాన దేవుని యొక్క పరిశుద్ధ పాద సన్నిధికి వారు తమ యొక్క ప్రథమ ఫలముల అర్పణను తీసుకొని వస్తూ ఉన్నారు. మనకు ప్రథమ ఫలం ఎవరనగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. మనము ఆయనను బట్టి దేవునికి కూడా మనం ఒక అర్పణగా, ఒక ఫలముగా మనం ఉన్నాము. నమ్మి దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దాము. దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దామండి. అలాగే ఈ యొక్క పెంతెకొస్తు పండుగ దేవుని యొక్క మహాకృపకు ఇది గుర్తుగా ఉంది. మనం ఎలాగైతే స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం మాత్రమే కాకుండా రిపబ్లిక్ డే జనవరి 26న మనం జరుపుకుంటాం. ఎందుకంటే ఆ దినా నుంచి రాజ్యాంగము అమల్లోకి వచ్చిందని క్లుప్తంగా మనం చెప్పుకోవచ్చు. భారతదేశము సర్వసత్తాక రాజ్యముగా అది ముందుకు సాగుతున్న రోజుకు గుర్తుగా మనం ఏం చేస్తామంటే రిపబ్లిక్ డే మనం జరుపుకుంటాం. అలాగే రాజ్యాంగం ఎలాగైతే అనుగ్రహించబడిన దాన్ని బట్టి, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దాన్ని బట్టి మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నామో, దేవుని ధర్మశాస్త్రం మనకి ఇవ్వబడింది కనుక దేవుడు వారికి ఇచ్చిన కృపను బట్టి పెంతెకొస్తును ఒక పండుగగా ఇశ్రాయేలీయులు ఆచరించున్నారని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రిద్దామండి. ఆజ్ఞ జీవదాయకమైనది. ఇది దేవుడు ఆజ్ఞయించిన తర్వాత మనం పోషింపబడగలిగినట్టుగా ఏం చేస్తున్నాడంటే మన కొరకై ఆయన పంటని కూడా ఆయన ఇస్తూ ఉన్నాడు.
పంట అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంది. ఈ దినాన ప్రపంచం అనేకమైనటువంటి విపత్తులతో, ప్రాముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ దేశం మొదలుకొని భారతదేశం వరకు కూడా ఇది ముందుకు ఎక్కడి వరకు సాగుతుందో మనము చెప్పలేము. మియాన్మార్ అనగా బర్మాకి వెళ్ళవచ్చు, లేదంటే చైనాకి వెళ్ళవచ్చు, లేదంటే ఇండోనేషియా వైపు వెళ్ళవచ్చు. మిడతల దండు దేశంలో ప్రవేశించినది. యోవేలు గ్రంథంలో పెంతెకొస్తు పండుగకు నెరవేర్పుగా ఉన్నటువంటి ప్రవచనంగా దానిని పేతురు మాట్లాడి ఉన్నాడు. ఆ పేతురు మాట్లాడినటువంటి యొక్క మాటను మనం చూసినట్లయితే, దేశపు పంటను మనము తినడం అనేటటువంటిది దయచేసి చూడండి. 23వ వచనము, ఆ యోవేలు గ్రంథము 2వ అధ్యాయం మనం చదువుకుందామండి. 23వ వచనం నుంచి. సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. పొట్లు ధాన్యముతో నిండును. క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగులకు పైగా పొర్లి పారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యమును తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. దేవునికి స్తోత్రం కలుగును గాక. పూర్వమందు ఏముంది అనే దేవుడు చెప్తున్నాడంటే, మనకు తొలకరి వర్షము కడవరి వర్షము ఉందని 23వ వచనంలో చెప్పి, యెహోవా యందు మీరు సంతోషించుడి, మీ దేవుడైన యెహోవా యందు మీరు సంతోషించుడి, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వారు కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. ఇది నా సొంత కాలు కలిగినటువంటి వారు పూర్వమందులాగా ముందుకు వెళ్ళలేకపోతున్నారు. కానీ దేవుడు ఏమంటున్నా అంటే, పూర్వమందు వలె మీరు ముందుకు సాగుతారని ఆయన పరిశుద్ధాత్మతో ఆయన ఒక మాటను, వాగ్దానము దేవుడు నిరీక్షణాత్మకంగా మనకు సెలవిస్తున్నాడు. పూర్వమందు వలె నా జీవితపు పూర్వదినముల్లో ఉన్నట్లుగా నేడు ఉండి నేళ్ళ నాకు ఎంత మేలని ప్రసంగి అంటాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. పూర్వము మునుపు ఉన్నది చాలా మంచిదని ప్రసంగి తన యొక్క గ్రంథంలో తెలియజెప్తాడు. ఈ దినాన వచ్చేది మునుపు ఉన్నదే అని ఆయన చెప్తాడు. ఈ దినాల మునుపునే లేని దాన్ని బట్టి మనం బాధపడుతున్నాము. మునుపు లేనటువంటి తెగుళ్ళు, మునుపు లేనటువంటి మిడతలు మన భారతదేశంలో మనం పుట్టినటువంటి ఈ తరమందు ఎన్నడూ కూడా మిడతలను మనం చూసి లేదు. కానీ మిడతలు వస్తే అవి ఏం చేస్తాయంటే పంట పొలాల మీద పడతాయి. కానీ పంట పొలాల మీద నుంచి వెళ్ళిపోయేటప్పుడు అవి ఏం చేస్తున్నాయంటే, ఆ యొక్క మన దేశంలోనే ఒక అపార్ట్మెంట్ అవి కమ్మి వేసినప్పుడు అపార్ట్మెంట్ లోపల ఉన్నటువంటి వారికి ఏ మాత్రం కూడా వెలుగు రాలేదు. అంటే ఈ తెగుళ్ళ వలన, ఈ కీటకాల వలన మనము వెలుగు చూడనటువంటి వారిగా మనం ఉన్నాం. బైబిల్లో చెప్పబడింది, వెలుగు చూడనిదిగా ఈ యొక్క అవార్షణకులోనైనటువంటి పిండము చెప్పబడింది. మనము జన్మించి ఎదిగి జ్ఞానముని కలిగి, విద్యని కలిగి, ధనాన్ని కలిగి, బంధువులను కలిగి, బలగాన్ని కలిగి, ధనాన్ని కలిగి ఉండి, వస్తు వాహనాలు సమస్తము కలిగి ఉండి కూడా మనకి చరాస్తులు ఉన్నా కానీ స్థిరాస్తులు ఏదైనా ఇల్లు ఉంటే అందులో తలదాల్చుకుంటూ ఉన్నాం. ఈ ఉదయకాలం దేవునికి వాగ్దానం ఈ పెంతెకొస్తు పండుగ దినాన ఏమనగా, నిజంగా చూడండి, ఈ యొక్క 8వ తారీఖు నుంచి మీకు ప్రార్థనలు జరుపుకోవాల్సినటువంటి మాట, పెంతెకొస్తు దినానికి వచ్చి ఉండడము ఎంత మేలు. దేవునికి స్తోత్రిద్దామండి, దేవునికి స్తోత్రిద్దామండి. దేవుడు ఆయన మాట అనుగ్రహించేటటువంటి దేవుడు. దేవుడు అంటున్నాడు, 23వ వచనంలో నేను చదువుతున్నాను, యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో, వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును ఆయన మీకు అనుగ్రహించును. ఆయన మనకు అనుగ్రహించేటటువంటి దేవుడు. కొట్లు ధాన్యముతో నిండును, కొత్త ద్రాక్షారసము కొత్త తైలమును గానుగులకు పైగా పొర్లి పారును. ఇంకేమంటాడంటే, ఇంకో వాగ్దానం కూడా ఉంది. నిజమే, ఈ యొక్క మిడతలు వచ్చాయి, పురుగులు వచ్చేసాయి, కీటకాలు వచ్చాయి, ఇవన్నీ కూడా తినేసి ఆ యొక్క నష్టాన్ని కలిగించాయి. కోల్పోయిన వారిగా మనం ఉన్నాము. హెల్త్ ఈజ్ ది వెల్త్ అని అంటారు. అనగా ఆరోగ్యమే మహా భాగ్యము. ఇది నా ఆరోగ్య విషయమై మనం చూసినట్లయితే చాలా వేదన కలిగి ప్రజలు ఉన్నారు. ఈ దినాన కోవిడ్-19 విపత్తులో మనం బయటపడాలంటే డాక్టర్స్ చెప్తుంది ఏంటంటే, వైద్యం కాదు కానీ మీకు వైద్యం కంటే కూడా ఎక్కువగా, ఎందుకంటే కోవిడ్-19కి ఆ యొక్క వైద్యం లేదు,
సిమ్టమ్స్ని ఆధారం చేసుకొని వైద్యం చేస్తారు. కానీ ఈ వైద్యం కంటే కూడా ఎక్కువగా వైద్యంతో పాటుగా మనకు ఉండవలసింది ఏంటంటే ఆహారము. భూమి యొక్క మంచి ఫలములను మీరు భుజింతురని, భూమి యొక్క మంచి ఫలములను నేను మీకు భుజింపనిత్తును. గాడ్ హ్యాస్ టు అలౌస్ ఏవైతే శ్రేష్టమైనవిగా ఉన్నాయో ది బెస్ట్ మనం వాటిని స్వీకరించాలంటే, అవి మన యొక్క శరీరం డైజెస్ట్ చేసుకోవాలంటే దేవుడు ఆజ్ఞ ఇవ్వవలసి ఉందండి. అందుకనే ప్రసంగి గ్రంథంలో ప్రసంగి చెప్తాడు, దేవుని సెలవు లేకుండా మాట చదవాలని నేను ఆశ కలిగి ఉన్నాను. ఆహారము తిని సంతోషంగా ఉండగలిగినటువంటి వాడు ఎవడు? ఈ మాట చూడండి ఎంత బాగుందో. దేవుని సెలవు లేకుండా మనము ఆహారమును తిని 7వ వచనం 9వ అధ్యాయము మనం చదువుకుందామండి. మొదటిగా చూడండి, నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము, ఉల్లాసపు మనస్సుతో నీ ద్రాక్షారసము త్రాగును. ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించును. మళ్ళా 5వ అధ్యాయము 19వ వచనాన్ని కూడా 18వ వచనం నుంచి చదువుదామండి. 18వ వచనం నుంచి చదువుదాం. మరియు డిజైరబుల్, దాన్ని మనము కోరుకొనదగినటువంటిదిగా ఏది ఉందంటే చూడముచ్చటైనదిగాను నాకు కనబడింది ఏమనగా ఇది హృదయంతో కోరుకోదగింది, చూడడానికి చాలా సంతోషాన్ని మనసుకు ఆహ్లాదాన్ని కలిగించేది ఏంటంటే దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనొచ్చు, తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే. దేవునికి స్తోత్రిద్దామండి. ఇది వారికి భాగ్యము. మనం కష్టం చేసి మన కష్టార్జితాన్ని మనం కలిగి ఉండి భోజనం చేయడము, ఇది దేవుని వలన మనకు వనగూడేటటువంటి గొప్ప భాగ్యంగా పరిశుద్ధ గ్రంథంలో ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 18, 19 వచనాల్లో మనము చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రిద్దామండి. అలాగే 6వ అధ్యాయం 2వ వచనంలో ప్రసంగి ఏమంటున్నాడంటే, నేను చదువుతాను, ఆలకించండి. ఏమనగా దేవుడు ఒకరికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును, అతనేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండాను, ఆయనను దాన్ని అనుభవించుటకు దేవుడు వారికి శక్తిని అనుగ్రహింపడు. దేవుడు ఏమంటున్నా అంటే, మీ పంటని మిడతలు తినేశాయి, కానీ పెంతుకొస్తు దినాన్ని ఇవ్వబడేటువంటి వాగ్దానం ఈవేళ గ్రంథము 2వ అధ్యాయం పెంతుకొస్తు యొక్క నెరవేర్పు, పరిశుద్ధాత్మ కుమ్మరింపుకు దేవుడు నెరవేర్చినటువంటి వాగ్దానం ఇదే అని అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో 17వ వచనం నుంచి మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ప్రవచన నెరవేర్పును గురించి హి వాజ్ డిక్లేరింగ్ దేర్. దేవుని దాసులు ఇది దేవుని మాట నెరవేర్పని ప్రకటిస్తారు. నమ్మి దేవుని స్తోత్రిద్దామండి. నా మాట నెరవేర్చే దినాలు వచ్చినాయని దేవుడు ప్రకటిస్తాడు. దేవుని మాటను బట్టి మనం భుజించి సంతోషంగా ఉండగలుగుతామని రాజు అయినటువంటి సొలొమోను తాను రాసినటువంటి ప్రసంగి గ్రంథంలో పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు చూడండి, పెంతుకొస్తు పండుగ దినాలు ఏమంటా అంటే, మీరు కోల్పోయినటువంటి పంటను నేను మీకు ఇస్తాను, మీరు ఆహారం మీరు తింటారు, మీకు అంత మాత్రమే కాక కడుపుకు భోజనాన్ని మాత్రమే కాక పెంతుకొస్తు దినాన దేవుడు ఇచ్చినటువంటివి ఏమనేది ఏవేది గ్రంథంలో మనం చూసినట్లయితే, కుటుంబంలో ఉండేటటువంటి వారందరినీ కూడా ఇక్కడ చాలా విచిత్రమైన పరిస్థితి అండి. దేవుని యొక్క వాక్యం మాట్లాడేదానికి వైద్య పరిభాషకు చాలా తేడా ఉంది. ఈ యొక్క కోవిడ్-19 రాగానే మేధావులు డాక్టర్స్ చెప్పింది ఏంటంటే, కుటుంబాల్లో ఉన్నటువంటి వృద్ధులను, యవనస్తులను, పిల్లలను వేరు చేయండి, దానివల్ల వచ్చేటటువంటి విపత్తులు మీరు తప్పించుకుంటారు. కానీ పరిశుద్ధాత్మ నుంచి దేవుడు చెప్పింది ఏంటంటే, పెంతెకొస్తు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పెంతెకొస్తు దినాన సంఘం స్థాపించబడింది. పెంతెకొస్తు దినాన మనకి ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రం అనుగ్రహించబడింది. పెంతెకొస్తు దినాన వారు ఏం చేశారంటే, దేవుని సన్నిధిని కృతజ్ఞత అర్పణగా ప్రథమ ఫలములను వారు అర్పిస్తూ ఉన్నారు. అయితే పెంతెకొస్తులో ఏముందంటే, దేవుని వాగ్దానం ఉంది, వాగ్దానం నెరవేర్పు ఉంది. నమ్మి దేవునికి స్తోత్రిద్దాం. పెంతెకొస్తు అంటే నథింగ్ బట్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ గాడ్స్ ప్రామిస్ అండి. దేవుడు ఏమని ప్రామిస్ చేస్తున్నాడంటే, ఆయన ఆ దినమున కుటుంబాన్ని అంతటిని కూడా సర్వ జనుల మీద 28వ వచనం చదవండమ్మా. తరువాత
నేను అంటే దేశపు పంటను కాపాడిన తర్వాత, ఏవైతే బిడత తినేసిన దాన్ని అనుగ్రహించిన తర్వాత, అంటే పోగొట్టుకునేటటువంటి వాటిని సమకూర్చేటటువంటి వాడు దేవుడు. దేవుడు ఎవరైనాడంటే ఆయన సమకూర్చువాడు. హీఈస్ ద వన్ హూ గ్యాదర్స్ ఫర్ us. మన కోసం సమకూర్చేవాడు, మనకి అనుగ్రహించేవాడు. హీ ప్రొవైడ్స్ us అండ్ హీ ప్రొటెక్ట్స్ us. ఆయన సమస్తాన్ని కూడా మన కొరకు పోగు చేసేటటువంటి వాడు. నేను మీకు ఇస్తానని చెప్పి ఆయన ఏమంటాడంటే కుటుంబాలన్నింటినీ కూడా దేవుడు ఒక చోట చూపిస్తున్నాడు. కుటుంబాలన్నీ కూడా ఒక చోట సంతోషించాలంటే దేవుని ఆత్మ నింపుదల మనకు అవసరమైంది. దూరంగా ఉండండి అని చెప్తూ ఉంది. వారు కలల కందులు 28వ వచనం 2వ అధ్యాయం 7వ గ్రంథంలో 3వ లైన్లో ఆ మాట ఉంది. మీ యవనస్తులు దర్శనములు శృతులు. ఆ దినములో నేను పనివారి మీదను పనికత్తెల మీదను, ఈ దినాన పనివారిని ఇంటికి రానియాలంటే రానియలేకపోతున్నారు. ఆ యొక్క నిన్నటి వరకు కూడా శ్రామికులుగా ఉన్నటువంటి వారు ఈ దినాన శ్రామిక రైలుకి ఏం చేస్తున్నారంటే వలస కూలీలుగా వారు వేతనంలో వెడలిపోతూ ఉన్నారు. కానీ దేవుడు ఏమంటారంటే మీ పనివారు మీ ఇంట ఉండి వారు ఏం చేస్తారంటే వారు దేవుని ఆత్మను కలిగిన వారిగా ఉంటారు. నిజంగా మనం చూసినట్లయితే నయమాని ఇంట ఉన్నటువంటి ఆ యొక్క చిన్నది ఆమె పనిగత్తెగా ఉంది, ఒక దాసిగా ఉంది. కానీ ఆమె తన యజమాని బాగుపడేటటువంటి దర్శనాన్ని ఆమె కలిగి ఉంది. అంటే పనివారి వల్ల మనకు హాని కలగదు, కానీ పనివారిని బట్టి దేవుని ద్వారా కలిగే మేలును పనివారు మనకు చూపగలిగిన వారిగా ఉంటారని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎలాగంటే దేవుని ఆత్మను పొందుకున్నప్పుడు, పెంతెకొస్తేను మనం కలిగి ఉన్నప్పుడు. నవీన స్తోత్రిద్దామండి. రాయబడింది ముసలివారిని కుమారులను 28వ వచనం ప్రారంభం చదువమ్మా. సర్వజనుల మీద నా ఆత్మను కుమరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములో చెప్పుదురు. దేవుడు ఏమంటాడంటే మీ కుమారులు మీ కుమార్తెలు కూడా ప్రవచనాలు చెప్తారు. ఎంత సంతోషకరమైన మాట. ప్రవచనం అనగా నెరవేరనై ఉన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశమును కూర్చున్నటువంటి ఉత్తర్వు. మన మేలు కొరకై దేవుడు సెలవిచ్చేటటువంటి మాట, లేక రానైనటువంటి కష్టాన్ని తప్పించుకోవడానికి దేవుడు చేసే హెచ్చరిక ప్రవచనము. ఇక్కడ ప్రవచనం ఎవరు చెప్తారంట? మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించుదురు, మీ యవనస్తులు కలలు గందురు, వృద్ధులు కలలు గందురు, స్త్రీ బాల వృద్ధులు అందరూ కూడా, పిల్లలనేవి పెద్దలనేవి తన అయిన వారిని ఆశీర్వదించేటటువంటి దేవుడు అందరికీ దర్శనాన్ని, అందరికీ ఆత్మనింపుదలను ఆయన అనుగ్రహించి ఆ నింపుదల కొరకు పెంచుకొస్తుంది ఆయన నియమించి ఆయన ఏం చేశాడంటే దానిని కొనసాగించేవాడిగా దేవుడు ఉన్నాడు. కోవిడ్-19 నేపథ్యం నుంచి ముందుకు సాగుతూ ఆరాధనలో మనము పాల్పొందుతా ఉన్నటువంటి నిరీక్షణ కలిగినటువంటి రోజుగా ఈ దినాన్ని యోచన చేస్తున్నటువంటి మనము దేవుని ఆత్మను కూడా పొందుకుందాం. నమ్మి దేవునికి స్తోత్రం చేద్దామండి. నమ్మి దేవునికి స్తోత్రం చేద్దాము. ఈ ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా ఉంది. ఈ దినాన ఈ సంఘ మరి ప్రారంభ పాస్టర్గా, లేక ఫస్ట్ పాస్టర్ ఆఫ్ దిస్ చర్చ్ పాస్టర్ దావీదు గారు దేవుని సన్నిధికి చేరినటువంటి రోజుగా దీనిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వారు 2014వ సంవత్సరము ఆ యొక్క మే నెల మరి 31వ తారీఖు సాయంకాలం వేళ వారు ఆ నీతిమంతుల మరణాన్ని పొందుకొని దేవుని యొద్దకు వారు వెళ్ళి ఉన్నారు. సంఘ పరిచర్యలోను సంఘ సేవలోను వారు మరి విద్య విషయంలో వారు కొంత ఎక్కువ విద్య కలిగిన వారు కాకపోయినప్పుడు కూడా దేవుని జ్ఞానం విషయంలో వారు సంఘ పెద్దగా, అలాగే అపోస్తలుడు ఆ యొక్క దేవుని సంఘ వ్యవస్థాపకులైనటువంటి సామ్యూయల్ నాయన్ గారి యొక్క సహచరుని గాను, అలాగే వారి కుమారుడైనటువంటి అబ్రహాం సామ్యూయల్ గారిని, పాస్టర్ అబ్రహాం సామ్యూయల్ గారిని, అలాగే వారి మనవడు పిఎం సామ్యూయల్ నాయన్ గారి అపోస్తలుని యొక్క మనవడైనటువంటి పాస్టర్ పి నోయల్ సామ్యూయల్ గారిని వెంబడించిన వారిగా వారు ఉన్నారు. వారి నమ్మకత్వానికి గుర్తుగా సంస్థ వారికి కంపాషన్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ వారికి అనుగ్రహించున్నారు. కుమారుడి సుబుద్ధి యొక్క సహకారంతో ఆయన ఆ పరిచర్యను చాలా కాలం కొనసాగించినారు. ఆయన మాకు ఆత్మీయ తండ్రిగా ఉన్నాడు. దీన్ని నేను మీతో పంచుకోవడానికి సంతోషిస్తూ సంఘమంతా కూడా ఈ దినాన పాస్టర్ మరి దావీదు గారు, శ్రీపతి దావీదు గారు దేవుని ఎదురు చేరిన దినం కనుక ఈ దినాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమైన దేవుడు సెలవిచ్చిన వాటి చొప్పున అందరూ కూడా దేవుని దీవెని పొందుకోవాలని ఎట్టి ఉద్దేశంతో కన్నీటితో ఆయన సంఘ పరిచర్యను కొనసాగించిన వాడిగా ఉన్నాడు. కన్నీటితో
కన్నీటితో విత్తువారు సంతోషగానంతో పంట కోస్తారని చెప్పినట్టుగా వారు విత్తినటువంటి విత్తనం యొక్క పంటను ఈ దినాన్ని ఈ తరంలో మనము అనుభవిస్తున్నాము. దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దాం. దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దాం. దేవుడు ఈ దినాన ఇంకో ప్రత్యేకత ఏంటంటే, ఇది మే నెల 31 పెంతెకొస్తు అనేటటువంటిది ఇది ప్రపంచ ప్రార్థనా దినోత్సవము. దేవునికి స్తుతిద్దాం. సంఘాలన్నీ కూడా మరి 40 దినాల ముందుగా ప్రార్థనలో ఉండి ఈ దినాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. పస్కా దినాన యేసుక్రీస్తు ఆయన సిలువ వేయబడి ఆయన పాతి పెట్టబడి తిరిగి లేచిన తర్వాత 40 దినములు శిష్యులకు కనబడుతూ 40 దినాన ఆ 40 దినాలు కూడా ఆయన అనేకమైన ప్రమాణములను రుజువులను వారికి చూపి 1వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 4వ వచనాన్ని చదవవలసిందిగా ప్రభువు నేను మీకు మనవి చేస్తాను. ప్రభుత్వ యేసయ్య ఆయన చేసినటువంటి కార్యము చూడండి దయచేసి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందామండి. ఆయన వారిని కలుసుకొని 1 నుంచి కూడా చదువుతాం. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరములకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన అని గురించి నా మొదటి గ్రంథమందు రాసితిని. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించు అనేక ప్రమాణములు ఇన్ఫాలిబుల్ ప్రూఫ్స్ అని ఆంగ్లంలో రాయబడి. He has showed his disciples many infallible proofs. తిరుగులేని రుజువులను తన యొక్క పునరుద్ధారణను ఆయన కనపరుచున్నాడు కనుక సంఘము నిశ్చింతదనడానికి తిరుగులేనటువంటి ప్రమాణములను చూపినవాడు ప్రభువు. ఆయన 40 దినాలు అలాగ వారికి కనపరిచి ఉన్నాడు. మనం క్వారంటైన్ లో 40 దినాలను ప్రాముఖ్యమైనవిగా ఎంచుకున్నాం. క్వారంటైన్ లో 50 దినాలు మనం సహించాం. క్వారంటైన్ లో 60 దినాలు మనం సహించాం. అంటే నిర్బంధంలో ఉన్నట్లుగా మనం ఉన్నాం. ఇంకా ముందుకు సాగేటటువంటి పరిస్థితుల్లో దేశం యొక్క ఆర్థిక స్థితి, ప్రజల యొక్క ఆర్థిక స్థితి దిగజారిపోతూ ఉండగా మరి ఆకలి బాధ చేత ధనహీనుడై ధనము లేని దాన్ని బట్టి కుటుంబాల పోషణ లేక ఇబ్బంది పడతాయేమోనని ప్రభుత్వం వారు ఒక రకంగా చెప్పాలంటే నిస్సహాయ స్థితిలో ఈ లాక్డౌన్ లో సడలింపులు ఇచ్చారు. మనం ఏమనుకుంటున్నామంటే సడలింపులు ఉన్నాయి కనుక రేపటి నుంచి మనము పనులకు వెళ్ళగలము, ఉద్యోగాలకు వెళ్ళగలము అని మనం అనుకుంటున్నాం. లేదు, అలా కాదండి. దేవుని ఆత్మ కలిగి, ఆత్మయే జీవింపజేయనిది, ఆత్మ కలిగి మనం ముందుకెళ్ళాలి. యేసుక్రీస్తు వారిని కలుసుకున్నప్పుడు ఏం చేశాడంటే తాను చెప్పాడు నిజమే, పరిశుద్ధాత్మ ద్వారా వారికి ఆయన అనేక సంగతులను బోధించాడు. ఈ క్వారంటైన్ లో మనం కూడా పరిశుద్ధాత్మ యొక్క బోధను యేసుక్రీస్తు వలన పొందవలసిన వారిగా ఉన్నాము. దేవునికి స్తోత్రిద్దామండి. అలాగే ఆయన చూపిన ప్రమాణములు దేని కొరకంటే మనం సజీవునిగా ఉండటకు. సజీవుడైనటువంటి ప్రభు ప్రమాణములు చూపినాడు. సంఘము సజీవమైనదిగా ఉండి ఒక ప్రమాణముగా దేవునికి సాక్ష్యముగా ఉండాలని ప్రభు పేట దేవుని సేవకులుగా నేను మీకు మనవి చేస్తున్నాను. నవి దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. స్తోత్రిద్దాం. సమయం లేని దాన్ని బట్టి నేను ముగించడానికి మరి భద్రుడై ఉన్నాను, కానీ కొన్ని విషయాలను నేను మీకు తెలియజేస్తాను. నిజమే, పెంతెకొస్తు దినము వచ్చింది. దాని వలన మనకు కలిగినటువంటి ప్రయోజనం ఏంటంటే, మొట్టమొదటిగా సంఘము స్థాపించబడి ఉంది. సంఘము స్థాపించబడటం వల్ల కలిగినటువంటి ఆ యొక్క ప్రయోజనం ఏంటంటే, అది యేసుక్రీస్తును శిరస్సుగా కలిగి ఉన్నది కనుక ఆయన పోషకుడు, సంఘములకు ఆయన పోషకుడు. శిరస్సు అనేది ఎప్పుడు కూడా రండి, అది మహిమ కలిగింది కాదు, శక్తివంతమైనది కాదు. సర్వశక్తివంతుడును, స్తోత్రాహుడును, ఘనుడును, పరిశుద్ధులైన ప్రభువే మనకు శిరస్సుగా ఉంటే మన ఆలోచన, శిరస్సులో ఆలోచనలు ఉంటాయి. శిరస్సు ఆహారాన్ని స్వీకరించి శరీరానికి అందిస్తుంది. శిరస్సు ఘనతకు చిహ్నంగా ఉంది. పెంతెకొస్తు దినాన మనం ఘనపరచబడగలుగుగా ప్రభు ఆయన తన కుమారుని మనకు శిరస్సుగా ఉంచినాడు కనుక సంఘము ఆ శిరస్సును కలిగి ముందుకు సాగాలని మరొకటి నేను మీకు మనవి చేస్తున్నాను. ఇంతకుముందే నేను మీకు జ్ఞాపకం చేశా, దేవుని ఆత్మ ద్వారా మనం ముందుకు సాగాలి.
అలాగే ప్రభువైన యేసుక్రీస్తుని శిరస్సుగా కలిగి ఉండి పెంతుకొస్తు దినాన ముందుకు సాగడానికి ప్రభు ఆత్మను మనం కలిగిన వారిగా ఉందాం. అలాగే పెంతుకొస్తు దినాన సంఘము చేసినటువంటి మాట ఏంటంటే, వారు శక్తిని పొందారు. ఏమనంటే వాక్ శక్తి అని 4వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడి ఉంది. చదవండి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడసాగిరి. ఇప్పుడు భాష ఏంటంటే మర్చిపోతున్నాం. భాష ఏమనంటే కోవిడ్ భాష మాట్లాడుతున్నాం. మనం ఈ భాష మర్చిపోయి దేవుని భాష మాట్లాడాలి. ఏమో దేవుడు అన్ని భాషలు ఇస్తే ఎలా మాట్లాడించుకుంటాడో అది ఆయన ఇష్టం. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత వధువు ఏం చేస్తుందంటే భర్త మాట చొప్పున నడుచుకుంటుంది. నువ్వు ఇలాగే మాట్లాడాలమ్మా, ఇంతకు ముందు నువ్వు ఇలాగే ఏ పురుషుడు కూడా అనుసరించిన దానివి కాదు కాబట్టి మా మాట ప్రకారమే ఉండేది, తల్లిదండ్రులు చెప్పలేదు. కానీ ఏమంటారంటే, అబ్బాయి మాట వినమ్మా, ఈ రాజు నీ ప్రభువు, అతనికి నమస్కరించమని 45వ కీర్తనలో మనం చూస్తున్నాం. దేవుడు కొన్ని సంఘాల్లో ఉన్నటువంటి యొక్క వివాదం ఏంటంటే, పరిశుద్ధాత్మ ఉందా లేదా? దేవుడు ఆయన త్రియేక దేవుడు, త్రిత్వమై ఉన్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మగా ఆయన ఉన్నాడు. ఆత్మను దేవుడు అనుగ్రహిస్తాడు. ఆత్మయే జీవింపజేయండి కనుక జీవింపజేసి ఆత్మను పొందుకోవడానికి మనం వెనుకాడకూడదు. ఆత్మను పొందుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే శక్తి అనుగ్రహించబడుద్ది. ఆ వాక్ శక్తి ఏం చేస్తుందంటే 2వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూద్దామండి. 11వ వచనం అపోస్తలుల కార్యములు. క్రేతీయులు, అరబీలు మొదలైన మనమందరమును వీరు దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నాము. క్రేతీయులు అనగా వీరెవరనగా ఆ యొక్క మధ్యధరా సముద్రంలో లెబానోనుకి దగ్గరగా ఉన్నటువంటి ద్వీపము క్రేతు ద్వీపము. వారు కూడా పెంతెకొస్తు పండుగ దినాన వచ్చారు. వారు కూడా ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు వారు కూడా దేవుని యొక్క గొప్ప కార్యములను పరిశుద్ధాత్మ ద్వారా వారు వివరిస్తున్నారు. అలాగే అరబీలు అనగా మనం తెలుసుకున్నాం, ఎరుగునటువంటి వారిగా లేవు. వీరందరినీ కూడా దేవుడు సజీవులుగా మన మధ్య నిలిపించినటువంటి వాడిగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ పొందుకున్న ద్వారా మనం ఏం చేస్తామంటే సంఘంలో మనము చేరి ఉంటాము, క్రీస్తును శిరస్సుగా కలిగి ఉంటాము. అలాగే మనం పొందేటటువంటిది ఏంటంటే దేవుని యొక్క గొప్ప కార్యములను వివరించగలిగినటువంటి వారిగా ఉంటాము. యెహోవా 120వ కీర్తన చదివి నేను ముగించాలని ప్రభుపేట కోరుకుంటూ ఉన్నాను. సమయం లేదు కనుక ఇంతటితో ఈ యొక్క లేఖన మరి ధ్యానమును నేను కృపాసహితంగా మన హృదయాలలో దేవుడు నాటి ఫలింపజేయాలని కోరుకుంటూ ఉన్నాను. చూడండి, గొప్ప కార్యములు వివరించినట్టుగా చెరకు వెళ్ళిన వారు తిరిగి వచ్చుట. అలాగే 3వ వచనములో రాయబడింది. 126వ కీర్తన 3వ వచనంలో రాయబడిన మాట చదవాలని పెట్టుకుంటున్నారు. యెహోవా మన కొరకు గొప్ప కార్యము చేస్తున్నాడని మనం సాక్షి మీట మాత్రమే కాకుండా 2వ వచనము అప్పుడు అనే మాటను చదువుదామండి. చివరిలో అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యము చేసినని అన్యజనులు చెప్పుకోండి. మనం సాక్ష్యం ఇస్తాం. మన గురించి కూడా అన్యజనులు సాక్ష్యం ఇస్తారు. ఎప్పుడు సియోనుకు తిరిగి వచ్చినప్పుడు, దేవుడు చెరలో నుంచి మనల్ని రప్పించినప్పుడు, చెరలో నుంచి దేవుడు మనల్ని రప్పించినప్పుడు నిజంగా దేవుడు చూడండి ఆయన ఎంత గొప్ప కార్యాన్ని మన కొరకు చేస్తూ ఉన్నాడో. చెరకుపోయిన ఇశ్రాయేలు వారిని ఆయన తిరిగి రప్పించినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన దాస్యంలో నుంచి ఇశ్రాయేలుని తప్పించినప్పుడు అది ప్రారంభం ఏ దినం అంటే పస్కా పండుగ దినము. సంఘమునకు మరి పరిశుద్ధత కలిగినటువంటి వారమే క్రీస్తు రక్తంలో విమోచింపబడినట్టుగా మనకి ప్రారంభ దినం ఏదంటే యేసుక్రీస్తు పస్కా బలి పశువుగా మన కొరకై ఆయన బలి అయినటువంటి రోజు, సిలువ వేయబడినటువంటి రోజు. ఆ దినం మొదలుకొని 50 దినాలు ఇశ్రాయేలులకు యేసుక్రీస్తు 3వ దినాన్ని తిరిగి లేచి పస్కా పండుగ తర్వాత ఆయన వారికి శిష్యులకు ఆయన 40 దినాలు ఆయన కనిపించాడు. ఈ 40 దినాలు కూడా ఆయన వారికి అనేకమైనటువంటి రుజువులను, ప్రమాణములను కనుపరిచి ఉన్నాడు. ఆయన వారికి రివీల్ దెమ్ మెనీ మిరక్యులస్ థింగ్స్, మిరకిల్స్ వారికి చూపించాడు ఆయన 40 రోజులు. అలాగే నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రేపు సంఘంలో ప్రవేశించిన విశ్వాసులందరూ కూడా ఏమంటారంటే
దేవుడు ఆశ్చర్యకరంగా ఈ కోవిడ్-19 కాలంలో నన్ను నా కుటుంబాన్ని ఆయన కాపాడి ఉన్నాడు. దేవునికి స్తోత్రిద్దాం, దేవునికి స్తోత్రిద్దామండి. ఇప్పుడు ఇంకొక మాట కూడా నేను మొహమాటం లేకుండా చెప్తాను. మొరాకో దేశంలో మిషనరీస్ కొరకు సహాయం చేయడం అనేది ప్రారంభమైంది. అది అంతకుముందే యెరూషలేములో ఉన్నటువంటి సంఘానికి అపోస్తల కాలంలోనే అది ప్రారంభమైంది. తెస్సలోనిక వంటి సంఘాలు చాలా వితరణ కలిగిన సంఘాలుగా ఉన్నాయి. దానిని కొనసాగిస్తూ ఉన్నారు. అనేక మంది మిషనరీలను బ్రిటన్ దేశం ఇలాంటి దేశాలు అనేక పంపాయి. మొరాకో వాళ్ళు ఆఫ్రికన్ కంట్రీ అని చాలా ఎక్కువగా చేసిన వారిగా ఉన్నారు. అయితే భూమి అంతటా కూడా దేవుని స్వార్థ మరి జరగడానికి, క్యాన్సర్ వంటి వ్యాధిగ్రస్తుల సహాయం కోసం, చిన్నపిల్లల కోసము, WHO కావాల్సిన సహాయము, బైబిల్స్ ముద్రింపబడుట, అలాగే వికలాంగులకు సహాయము, సంఘాలకు సహాయము, కంపాషన్ సహాయము, ఇది అది కాకుండా అమెరికా దేశంలో ప్రాముఖ్యంగా బ్రిటన్లో, ఫ్రాన్స్లో, అలాగే ఆ చిన్న దేశమైనటువంటి ఫిన్లాండ్లో, ఆస్ట్రేలియాలో ఇలాగా క్రైస్తవ దేశాలన్నింటి నుంచి కూడా సేవ కోసం మాత్రమే కాదండి, క్రైస్తవుల కోసం మాత్రమే కాదు, ఈ దినాలు కూడా హిందూ ధార్మిక సంస్థలకు కూడా అమెరికా నుంచి ధనం వస్తుంది. కోవిడ్లో చనిపోయినటువంటి వారు శాపగ్రస్తులని ఎవరు అనుకోవడానికి వీలు లేదు. కొన్ని వందల ఏళ్ల పాటు సంఘాలను పోషించినటువంటి వారు, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు కానీ, వికలాంగుల కొరకు కానీ, పోషణకు తమ ధనాన్ని ఇచ్చినటువంటి వారు, వాళ్ళ దశభాగాలు సంఘంలో ఇస్తూనే ఈ యొక్క మరి ఈ పరిచర్య కొరకు రోగుల కోసమే కానీ, అలాగే ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే ఎవరైనా కానీ ల్యాండ్ మైన్ పేలి చనిపోతే మనం అంత పట్టించుకోం. గవర్నమెంట్ ఏదైనా సహాయం చేస్తుంది, అంతవరకే ఉంటుంది. కానీ బ్రిటన్ దేశంలో కానీ, ఇంకా వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువగా అమెరికా దేశంలో కానీ, ఈ దేశాల్లో వారు ఏం చేస్తున్నారంటే ల్యాండ్ మైన్స్ లో ప్రాణాలు పోగొట్టుకునే వారి కోసం కూడా వారు డబ్బులు పంపించే వారిగా ఉన్నారు. ఇంత చేసిన వారు కోవిడ్-19 చనిపోతూ ఉన్నారంటే వారేమి శాపగ్రస్తులై చనిపోవడం లేదు. అలాగే ఎవరు కూడా అనుకోవడానికి వీలు లేదు. వారు ఏం చేస్తున్నారంటే తమ పనిని ముగించి తమ తరం వారికి సేవ చేసి దేవుని యొద్దకు వాళ్ళు వెళ్తున్నారు. దేవుని దగ్గర బహుమానాలు పొందుకుంటూ ఉంటారు. మనము ఈ దినాన్ని చాలా తెలివిగా ఆలోచించవలసిన వారిగా ఉన్నామండి. ఎందుకని దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు? యూదుల భయం వలన మేడగదిలో సంఘం ఉన్నప్పుడు వారు మౌనంగా ఉన్నారు. అపోస్తలుడైన యోహాను సువార్త 20వ అధ్యాయాన్ని మనం చూసినట్టయితే వారు ఏం చేశారంటే యూదుల భయం వలన శిష్యులు ఇంట నిలిచినప్పుడు ఆయన యేసయ్య వారి మధ్యకి వచ్చి ఆయన ఏం చెప్పాడంటే మీకు సమాధానము కలుగును గాక అనే మాటను ఆయన చెప్పినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. ఒకసారి ఆ మాటను చదివి నేను మరి ఆ ప్రసంగంలో ముందుకు సాగాలని కోరుకుంటున్నా. 20వ వచనంలో మాట మనం చూస్తాం. 19, 20 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 20వ ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకునేందుగా యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పాను. ఇక్కడ చూడండి, ఆ మూయబడిన తలుపుల మధ్య యేసయ్య వచ్చి అంటే మీకు సమాధానము కలుగును గాక. ఈ మాట మనము ఈ కోవిడ్-19 దినాల్లో వినవలసిన వారిగా ఉన్నాం. ఆ దినాలు మాట్లాడకుండా ప్రభు మాట్లాడితే వినేటువంటి ఈ యొక్క శిష్యులు మాట్లాడడానికి ఆధారం ఏమైందంటే తిరిగి వారు మేడగదిలోనే తిరిగి ఉన్నారండి. మనం చదివినటువంటి ఈ యొక్క 2వ అధ్యాయం అపోస్తల కార్యములో చదవండి. ఒక చోట 2వ అధ్యాయం ప్రారంభం నుంచి పెంతెకొస్తు పండుగ వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా ఇది మేడగది, ఇల్లంతా కూడా అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగించబడి దేవుని శక్తి చేత నింపబడింది. ఈ దినాన మన ఇళ్ళలో కూడా ఇది లేదు అది లేదని కాకుండా దేవుని శక్తితో దేవుని ఆత్మ చేత మన ఇల్లు నింపబడి ఉండాలి. ఒక మర్మాన్ని నేను మీకు తెలియజేస్తా. పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రాన్ని వారు స్వయంగా దేవుని నుంచి తీసుకున్నాడు మోషే. కానీ ఆలయంలోనూ సీనాయి పర్వతం మీదే దేవుని మహిమ నిండింది. కానీ శిష్యులు కూడినటువంటి ఆ ఇంట దేవుని మహిమ చేత దేవుని ఆత్మ చేత ఆ గృహము నిండి ఉంది.
నిజంగా దేవుడు కృపాకాలంలో ఎంత గొప్ప కృపను కలిగిస్తున్నాడు. మన ఇల్లు విచారంతో కాదు, కష్టముతో కాదు, నష్టమును గురించిన ఆలోచనతో కాకుండా దేవుని ఆత్మ వలన గొప్ప కార్యములు వివరించగలిగినట్లుగా దేవుని శక్తి చేత మనం నింపబడాలి. మన ఇల్లంతా కూడా దేవుని అగ్ని వలన నింపబడాలి. నమ్మి దేవుని స్తోత్రిద్దాం, నమ్మి దేవుని స్తోత్రిద్దాం. నింపబడే వారిగా మనం ఉన్నాము, విడిపింపబడే వారిగా మనం ఉన్నాము. మనం మాట్లాడలేకపోతే ప్రభు వచ్చి మాట్లాడి మీకు సమాధానం కలుగుగా కంటాడు. ఆయన తన ఆత్మనిచ్చినప్పుడు ఇక భయం లేకుండా మనమే మాట్లాడతాము. దేవుని స్తోత్రిద్దాం, దేవుని స్తోత్రిద్దామండి. ఇది మనం మాట్లాడవలసినటువంటి రోజు. ఇది దేవుని గొప్ప కార్యాలను మనం ఇక్కడ నుంచి వివరించవలసినటువంటి రోజు. మనం అనుకోవచ్చు, ఈ 60 దినాలు నేను ఎంత కోల్పోయానో, ఎంత సంపాదన కోల్పోయానో. కానీ ఏవేలి గ్రంథంలో మనం లేఖనాల్లో చదివి ఉన్నాం కదా, 2వ అధ్యాయంలో ఏవేలు చెప్తున్నాడు. ఏమనంటే తినివేయబడేటువంటి మిడతల వల్ల తినివేయబడ్డ పంట అంతా కూడా దేశపు పంట అంటున్నాడు. ఆయన హీస్ టేకింగ్ ది కంట్రీ ఇంటూ కౌంట్. ఆయన హీస్ హ్యావింగ్ మచ్ కన్సర్న్ టువర్డ్స్ us. ఆయనకి తెలుసు మన స్థితి. మనల్ని మాత్రమే కాక ఆయన మన దేశమును కూడా హీస్ టేకింగ్ ఇంటూ కౌంట్. ఆయన దేశమును కాపాడగలిగినటువంటి వాడు. మనల్ని, మన దేశమును మాత్రమే కాక మన ఇంటిని కూడా, వారు కూడిన ఇల్లంతా కూడా అగ్ని జ్వాలలు వంటి జ్వాలలు 4 వలె విభాగించబడి ఆ అగ్ని చేత ఆ ఇల్లంతా కూడా నిండినట్లుగా మనం చూస్తున్నాం. మన ఇల్లు దేవుని అగ్ని వలన, దేవుని ఆత్మ వలన నింపబడవలసింది. మనం కూడా దేవుని యొక్క ఆత్మ వలన నింపబడినప్పుడు ధైర్యం కలిగి మనం మాట్లాడతాం. దేవుని స్తోత్రిద్దాం. కాబట్టి లాభ నష్టాలు వేరు చేసుకోవద్దు. ఎవరికి కోవిడ్ వచ్చిపోయారు ఇది వేరు చేసుకోవద్దు. నేను జ్ఞాపకం చేస్తున్నా, 100,000 ఏళ్ళు దేవుని సేవ కొరకు ధనాన్ని ఇచ్చి, దేవుని సేవ కొరకు కుటుంబాల్లో బిడ్డలను ఇచ్చినటువంటి వారు కూడా నష్టపోయారు. కానీ అయోగ్యులకు, ఎన్నిక లేని వారమైన మనల్ని దేవుడు సజీవులుగా నిలిపించాడంటే దాని ఉద్దేశం ఏంటంటే, పెంతెకొస్తు పండుగను మనం జరుపుకొని దేశపు పంటను తిని సంతోషముగా, ఎవరిలో దేవునిలో సంతోషంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అలాగే అపొస్తలుల 2వ అధ్యాయం 11వ రాయబడిన ప్రకారము దేవుని గొప్ప కార్యములను మనం వివరించాలి. దేవుడు వీరి కొరకు గొప్ప కార్యాలు చేశాడని 126 కీర్తన 2వ వచనంలో ఉన్న రీతిగా మన కొరకు సంఘము, మన కొరకు మన చుట్టూ ఉన్న వారు కూడా చెప్పగలిగినట్లుగా దేవుని ఆత్మను బట్టి మనం హెచ్చింపబడాలి. దేవునికి స్తోత్రాలు చెప్తామండి. ఈ యొక్క పెంతెకొస్తు పండుగకు ఉన్నటువంటి మరి ప్రత్యేకత ఏంటంటే, ఇది వారముల పండుగ, యూదుల పండుగ. పెంతెకొస్తు అనేటువంటిది గ్రీకు భాషా పదము. మరి హెబ్రీ భాషలో యూదులు దీన్ని ఏమనేవాళ్ళంటే షువోత్ అనేవాళ్ళు దీన్ని. ఇది పెంతెకొస్తు అనేటువంటి ఈ పండుగ దినాలు జరిగిన సంభవం ఏంటంటే, వారు సీనాయి పర్వతంపై దేవుని వలన ఆజ్ఞలను పొందిన దానికి గుర్తుగా ఈ పండుగను వారు జరుపుకుంటూ ఉన్నారు. ఆజ్ఞలు ఇవ్వడం మాత్రమే కాకుండా ఇది ప్రథమ పర్వల పండుగ వారు మార్చారు. ఎందుకంటే దేశంలో చేరి ఆ పంటను వాడుతుంటూ ఉన్నారు. మనము కూడా సడలింపులు మాత్రమే కాకుండా సజీవులమై దేవుడు నిర్మించే దాన్ని అనుభవించగలిగినట్లుగా ఆయన దేవుని సన్నిధిలో మనము కూడా రండి, ఈ పండుగను బహువిధాలుగా మనం జరుపుకోవాలి. ఇది పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన పండుగ. ఇది సంఘము స్థాపించబడేటువంటి పండుగ. ఇది దావీదు మహారాజు పుట్టినటువంటి రోజు. టుడే వీఆర్ సెలబ్రేటింగ్ ది బర్త్డే ఆఫ్ చర్చ్ అండ్ ది బర్త్డే ఆఫ్ కింగ్ డేవిడ్. రాజైన దావీదు యొక్క పుట్టుక దినాన్ని మనము సెలబ్రేట్ చేస్తున్నాం. రాజైన దావీదు యొక్క ఉద్దేశం ఏంటంటే, సంఘములో ఆరాధన ఉండాలి. ఇశ్రాయేళ్ల స్తోత్ర గీతములు ఆయన స్వరపరిచినటువంటి వాడు. జయధ్వానములతో శత్రువు నాశనమై ఉండగా దావీదు పుట్టిన దాన్ని బట్టి గొలియాతు జయింపబడి ఉన్నాడు. దేవుడు పెంతెకొస్తు దినాన్ని మనకు కలిగించిన దాన్ని బట్టి, లోకములో సంఘము పుట్టిన దాన్ని బట్టి, సంఘము స్థాపించబడిన దాన్ని బట్టి మనకున్నటువంటి విపత్తులన్నీ కూడా లయమగును గాక. అందరం ఆమె చెప్తామండి, అందరం ఆమె చెప్తాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ దినం సదా కూడా మన హృదయాల్లో మనం నిలిపించుకొని దేవుని సన్నిధిని మనం ముందుకు సాగదాం. ఈ పెంతెకొస్తు పండుగ శక్తిని, ఈ పెంతెకొస్తు పండుగ ఉత్సాహంలో, ఈ పెంతెకొస్తు పండుగ యొక్క కృపను సదాకాలం దేవుడు మనకు అనుగ్రహించి ఆత్మలో మనల్ని నడిపించును గాక. ఒక పాట పాడే దేవుని నామాన్ని మనము నెరపరుచుకుందాము. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. That's
హల్లెలూయా. సంపూర్ణమైన నీ కృపా శాశ్వతమైనది నీ కృపా సంపూర్ణమైన నీ కృపా శాశ్వతమైనది నీ కృపా మరువలేను నీదు నామం మరువలేను నీదు నామం మరపురానిది నీ కృపా సంపూర్ణమైన నీ కృపా
సమయం ముందు సంఘ పెద్దలకు, సంఘానికి, స్త్రీల సమాజానికి అందరికీ కూడా శ్రేయభిలాషులకు మరి ముస్తతారకంగా ఐపీసీ చర్చిలో దేవుని సేవ జరగడానికి సహకరిస్తున్నటువంటి బిడ్డలందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ తిరిగి సంఘము మరి 8వ తారీఖు నుంచి ఆరాధన కొరకు స్థలం సిద్ధపరచబడుతూ ఉండగా అందరూ కూడా ఆ దేవుని యొక్క పరిశుద్ధ పాత సన్నిధిని మీరందరూ కూడా మాకు తిరిగి మునుపటి సహకారాన్ని ఇవ్వాలని గురుపేట కోరుతున్నాను. ఇప్పుడు బాబు ప్రార్థన చేస్తారు. అలాగే సంఘానికి నేను తెలియజేయకుండా ఉద్దేశించినటువంటి మాట ఏంటంటే తిరిగి సంఘము ఆరాధనకు ముందుకు సాగే సమయంలో అందరము కూడా ప్రభుత్వం నియమించినటువంటి ఆ నిబంధనల ప్రకారం మనం ముందుకు సాగాలి. ప్రభుత్వం నియమించినటువంటి నిబంధనల ప్రకారం మనం ముందుకు సాగాలి. వీటిని మనకి విధులు వచ్చిన తర్వాత వీటిని నెరవేర్చడానికి మనందరం కూడా సిద్ధపాటు కలిగి ముందుకు సాగాలి. ప్రిపరేషన్, we need some preparation to follow the rules and regulations of the government which they are going to enlist. కొన్నింటిని వారు మనకి ఇస్తారు. వాటిని ఫాలో అవ్వడానికి మనం సిద్ధపాటు కలిగిన వారుగా ఉండాలని తెలియజేస్తున్నాను. కాబట్టి రండి, నాతో మాట్లాడండి, నేను వస్తాను, కలిసి మాట్లాడదాము. నాకు ఫోన్ చేస్తుండండి, వాట్సాప్లో మీట్ అవ్వండి. ఈరోజు ఏదో కొత్తగా మనం మాత్రమే వాట్సాప్లో వాక్యాన్ని ఆరాధనని చూడటం లేదండి, అందరూ కూడా ఇలాగే చేస్తూ ఉన్నారు. కాబట్టి దీని విషయంలో ఎవరు కూడా ఇది కొత్త అనుకోమాకండి. ఇప్పుడు క్వారంటైన్ ముందు ఇప్పుడు కూడా మన ఇళ్ళలో ప్రార్థనలు ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆరాధన చేసుకుంటూ ఆన్లైన్ ప్రోగ్రామ్ చూడడంలా మరి దేవుడు గొప్ప బహుమానాన్ని మీకు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే ఆ కురిగిన వారిని లేపేటటువంటి దేవుడు. నేను కురిగి ఉండగా ఆయన నన్ను లేవనెత్తిన చెప్పినట్టుగా సంఘం కష్టంలో ఉండగా మీరు కూడా సహాయపడినందుకు మీ అందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరి మీరు దేవుని యొక్క సేవకు అండగా ఉన్నప్పుడు దేవుడు మనకి, మన కుటుంబానికి ఆయన తోడుగా ఉంటాడు. కృపా దేవుడు అనిపిస్తున్నాక ఈ యొక్క ఈ దినాలు కూడా ఎవరు ఎంత ధైర్యంతో ఉన్నారో, ఎవరెంత ప్రేమతో ఉన్నారో, ఎవరెంత అపేక్షతో ఉన్నారో అది పరలోకంలో వెల్లడైంది, సంఘంలో కూడా వెల్లడైంది. ఇది దేవుని యొక్క కృప. మీ సహకారం ఎప్పుడు కూడా కావాలి. ప్రార్థన చేసుకుందాం. బాగా ప్రార్థన చేస్తారండి. తర్వాత ఆశీర్వాదాన్ని మనం తీసుకుందాం. తండ్రి, పరిశుద్ధ గొప్ప దేవాలైన మీ ఘనమైన నామానికి తెలుసుకోవచ్చున్న దేవా, నన్ను ప్రభావిత రీతిగా ప్రార్థించుకుంటూ చిన్న వందనాలు. ముఖ్యంగా ప్రభా మరి వాక్యం దాసుని జ్ఞాపకం చేసుకోండి. మరి చక్కని వర్తమానం మరి పెంతెకొస్తు గురించి మరి చక్కగా వివరించినటువంటి మీ దాసుని బట్టి మీకు వందనాలు ప్రభా. అలాగే నా తండ్రి, ఎవరైతే ఈ యొక్క మరి యూట్యూబ్ అలాగే ఫేస్బుక్ ద్వారా మరి ఎవరైతే వాక్యం విని ఉన్నారో, మరి ఎవరైతే వినబోతున్నారో యూట్యూబ్ ద్వారా, వారందరిపై కూడా నీ దీవెన దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి నా దేవా, మరి ఇన్ని నాలుగు ప్రభా మరి మేము సంఘంలోకి వెళ్ళక మరి ఈ దూరంగా మనం ఈ రీతిగా పరిచయలో పాల్గొంటుండగా ప్రభా మరి మీరు మీ మహాకృపను బట్టి మరి జూన్ నెల 8వ తారీఖు నుంచి ప్రభా మరి మీ లేఖనంలో కీర్తన గ్రంథం 100వ అధ్యాయం సెలవిచ్చిన రీతిగా ప్రభా మేమందరము కూడా మీ యొక్క సన్నిధిలో మీ ఆవరణలో ప్రవేశించే వారుగాను మీ సన్నిధిలో చప్పట్లు కొట్టి నేను స్తుతించి ఆరాధించేటువంటి ధన్యతను ప్రభా మా అందరికి మీరు దయచేయబోతున్నందుకు మీకు వందనాలైనా. అయ్యా మరి ముఖ్యంగా ప్రపంచాన్ని కబలిస్తున్నటువంటి ఈ కరోనా వైరస్, అలాగే మా భారతదేశాన్ని కబలిస్తున్నటువంటి మరి చైనా, అలాగే నా తండ్రి మరి ఆ ప్రాంత యుద్ధ వాతావరణం నెలకొని ఉండగా మరి సమస్తాన్ని తీసివేసే దేవుడు మీరే ఉన్నారు. అలాగే మెడికల్ దండు విషయంలో ప్రభావం మరి నిజంగా నా తండ్రి మాకు ఎంతో మరి ఆందోళన భయంగా ఉన్నప్పటికీ మరి మీ దాసుని ద్వారా మరి యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం ద్వారా మీరు మాతో మాట్లాడారు. మెడతలను తీసివేస్తున్నారు ప్రభా, అందుబట్టి వందనాలు. మరి మానవులుగా మేము చేసే ప్రయత్నాలు అన్నీ కూడా వ్యర్థమైనప్పటికీ ప్రభా మీరు ఉన్నవారు, మరి సమస్తము చేయగలిగేటువంటి శక్తిమంతుడైన దేవుడని మేము నమ్ముచున్నాం. ఎవరైతే నమ్మని స్థితిలో ఉన్నారో వారు కూడా నమ్ముటకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే నా తండ్రి ప్రభా మరి ఇప్పుడు వరకు నా తండ్రి మీరు నా తండ్రి దాసులతో మాట్లాడి మా అందరినీ బలపరిచిన విధానం బట్టి నీకు వందనాలు. ఇక్కడ జరగబోయే కార్యక్రమంలో కూడా మీరు తోడుగా ఉండే కృప సహాయం చేయమని, మరి ముఖ్యంగా మా దేశానికి బిడ్డలు అందరిని కూడా జ్ఞాపకం చేసుకుని అందరిపై నీ దీవెన నీ కాపుదల ఇచ్చేయమని యేసున్నతమైన నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సన్నిధి కాపుదల నడుపుతూ
కూడిన వరకును మన ఇంటి వారికి కూడిన వరకును మన నిలవలకు మన వలన ఆయన పరిశుద్ధ బాధించని ప్రార్థన చేసిన సకల పరిశుద్ధులను సదాకాలము తోడేంటి కాచి కాపాడి వద్దలు చేయను గాక ఆమేన్. అందరికీ వందాలండి. దేవుని కృప మీకు తోడై ఉండును గాక.